ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన మీకు అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మన వాక్య ధ్యానం నిమిత్తమై మనం ఒక మాట చదువుకుందాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నాణ్యము దొరికినదని వారితో చెప్పాను కదా. ఇక్కడ ఒక మాట, యేసు ప్రభు ఒక స్త్రీని గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఒక స్త్రీకంట 10 వెండి నాణ్యములు ఉన్నవి. ఆమె 10 వెండి నాణ్యములను కలిగి ఉన్నది. ఆ 10 వెండి నాణ్యములో ఒక నాణ్యము పోగొట్టుకున్నది. ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమెనంట దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి మొత్తం శుభ్రంగా ఊడ్చి అది దొరికేంత వరకు ఏం చేసిందంట, జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు ఆమెకి ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. 10 నాణ్యంలో ఒక నాణ్యం పోయినప్పుడు ఇంకా 9 నాణ్యాలు ఆమె దగ్గర ఉంటాయి కదా. ఆ ఒక్క నాణ్యము కోసానికి అంతగా వెతకడం అవసరమా? పోగొట్టుకుంటే తిరిగి మరలా దాన్ని మనము సంపాదించుకోవాలి. చాలామంది చాలా పోగొట్టుకుంటారు. ఉదాహరణకు భక్తి జీవితంలో ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంటారు, విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు, యథార్థతను పోగొట్టుకుంటారు, దేవుని దగ్గర నమ్మకత్తని పోగొట్టుకుంటారు, ప్రభు ఎదుట నీతిని పోగొట్టుకుంటారు. ఇలా అనేకమైన వాటిని పోగొట్టుకుంటున్నారు మనుషులు. కానీ ప్రభు బైబిల్ ఏం చెప్తుందంటే, పోగొట్టుకున్న దాన్ని నువ్వు మరలా తిరిగి సంపాదించుకోవాలి, వెతకాలి, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. సమాధానం పోగొట్టుకున్నావా, దాన్ని వెతకాలి. ఎలా వెతకాలి అంటే దీపము వెలిగించాలి. ఫస్ట్ ఏ దీపము అంటే ఆత్మదీపాన్ని వెలిగించి ఇల్లంతా అనగా హృదయం అంతా శుద్ధి చేసుకోవాలి. ఎక్కడ పోగొట్టుకున్నాను, ఏ విషయంలో పోగొట్టుకున్నాను, దేని పోగొట్టుకున్నాను అని అంతా వెతికితే దొరకనంటూ ఏది ఉండదు కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. వెతకాలి. ఏం వెతకాలి అంటే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని వెతకాలి. మనం దేనైతే పాడు చేసుకున్నామో, ఏదైతే మిస్ చేసుకున్నామో దాన్ని వెతకాలి. ఇక్కడ 10 నాణ్యములు అని ప్రభు స్పష్టంగా ఒక సంఖ్యను చెప్తున్నాడు. ఏంటి 10 నాణ్యాలు? 10 దేనికి? 10 దేన్ని సూచిస్తుంది అంటే నేను అంటాను, 10 అంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. మనం బైబిల్లో 10 ఆజ్ఞలు మనకు ప్రభువు రాసి ఇచ్చాడు కదా. మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇవ్వబడే కదా. నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని, నేనే దేవుడను అని ఇలా 10 ఆజ్ఞలు మనం చదివితే, ఈ 10 ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞ నువ్వు మిస్ అయినా 10 ఆజ్ఞలు మిస్ అయినట్టే. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. ఎవడైనను 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలోని అపరాధి అగును. ఎవడైనా ధర్మశాస్త్రం అంతటిని, నిన్ను వలని పొరుగువారిని ప్రేమించుము, కీడుకు ప్రతి కీడు చేయకము
అని ధర్మశాస్త్రంలో రాయబడింది కదా. ఈ ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి ఆజ్ఞలన్నిటిలో ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తప్పిపోతే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను మనం పోగొట్టుకుంటే మిగిలిన 9 ఆజ్ఞలన్నీ మనం ఏం చేసుకున్న వారము అయితే అంటే పోగొట్టుకున్న వారము. మిగిలిన ఆజ్ఞలన్నిటిలో నుంచి మనం అపరాధులముగా తీర్చబడతాము. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే ఒక్క ఆజ్ఞనే కదా మిస్ అయిపోయింది, ఒక ఆజ్ఞనే కదా పోగొట్టుకున్నది. 9 ఆజ్ఞలు మనం ఎలాగో అనుసరిస్తున్నాము, 9 ఆజ్ఞలు ఎలాగో మనం అనుసరించి బ్రతుకుతున్నాము కదా అని అనుకోవడానికి ఛాన్స్ లేదు. కానీ ఏ ఒక్క ఆజ్ఞ నువ్వు పోగొట్టుకున్నా, ఏది పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి నువ్వు మరలా సంపాదించుకోవాలి, మరలా తిరిగి దాన్ని నువ్వు మరలా అనుసరించాలి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకోవాలి కదా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువారిని దేనిది నువ్వు ఆశించకూడదు కదా. ఈ ఆజ్ఞలు దేని సూచిస్తున్నవి? ఆజ్ఞలు ఎందుకు మనిషికి ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22వ వచనం చదివితే, మీరు మీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవాలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ ఎదురు నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. వీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీది అగును. అరణ్యము మొదలుకొని లెబానోను వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగు పెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించడానికి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలంటే ఆజ్ఞలు మనిషిని జీవింపచేస్తాయి. 10 ఆజ్ఞలు మనిషిని బ్రతికింపచేస్తాయి కదా. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది కదా. అలాగే దేవుని ఆజ్ఞలు మనం అనుసరించి బ్రతికినప్పుడు, దేవుని ఆజ్ఞల్లో మనం నడుచుకున్నప్పుడు అప్పుడు యెహోవానంట మీ ఎదుట నుండి సమస్త జనములను, మీ శత్రువులను మీ ఎదుట నుండి వెళ్ళగొడతాడు. ఎప్పుడు వెళ్ళగొడతాడు అంటే ఆయన మాట వినినప్పుడు, ఆయన ఆజ్ఞలన్నీ మనం పాటించి ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు, ఆయన మనం సేవించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన మాటకు నీ తల్లిని సన్మానించినప్పుడు, నరహత్యకు దూరంగా ఉన్నప్పుడు, వ్యభిచారానికి దూరంగా ఉన్నప్పుడు, మోసంకు దూరంగా ఉన్నప్పుడు, అబద్ధం పలకకుండా నిజము పలికినప్పుడు, న్యాయం జరిగించినప్పుడు, ఆరాధనలో క్రమంగా ప్రార్థన చేసినప్పుడు, ఇవి నీవు పాటించినప్పుడు ఆయన నీ సమస్త జనులను ఏదో నీకు కీడు చేసిన వారిని, నీ శత్రువులను నీ ఎదుట నుండి ఉండకుండా వారిని వెళ్ళగొడతాడు. అప్పుడు మీరు అడుగు పెట్టి ప్రతి స్థలము మీదగుతుంది. నువ్వు ఎక్కడ అడుగు పెడతావో, నువ్వు ఎక్కడ అడుగు వేస్తావో ఆ స్థలం అంతటిని దేవుడు నీకు స్వాధీనంగా అప్పగించేస్తాడు. ఇంకా అంత మాత్రమే కాదు, కానీ ఏ మనుషుడు మీ ఎదుట నిలవడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురును మీ భయమును పుట్టించును.
ఏ మనుషుడు ఎంత గొప్పవాడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞానం కలిగిన వాడైనా నీ ఎదుటికి వచ్చినప్పుడు వాడు భయపడతాడు. ప్రజలను చూసినప్పుడు నీ భయము వారికి కలుగుతుంది కదా. దేవుని ఆజ్ఞకు లోబడు, దేవుని ఆజ్ఞను అనుసరించు. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు కదా. ఆ 10 ఆజ్ఞలో, ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక్క నాణ్యము పోగొట్టుకున్నది. ఆమెనంట దీపం వెలిగించిందంట. దీపం వెలిగించి అది దొరికేంత వరకు ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి వెతికిందంట. నువ్వు ఒకవేళ పోగొట్టుకున్నావా? దేవుని ఆజ్ఞలు ఏదైనా పోగొట్టుకున్నావా? దేవుని మాట వినకుండా బ్రతుకుతున్నావా? నీ విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావా? అంత మాత్రమే కాదు, నీ దేవుడిని యెహోవాను విడిచిపెట్టావా? ఏదైనా విగ్రహమును నువ్వు చేసుకుని ఆరాధన చేస్తున్నావా? నీ దేవుడిని యెహోవాను వ్యర్థంగా ఆరాధిస్తున్నావా? అనాలోచనగా ఆరాధన చేస్తున్నావా? దేవుని మందిరానికి రాకుండా, ఆ దినాన్ని, ఆ క్రమాన్ని పాటించకుండా, దేవుని సన్నిధిలో కనబడకుండా బ్రతుకుతున్నావా? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించకుండా, వారిని గౌరవించకుండా, వారితో అమర్యాదగా ప్రవర్తిస్తున్నావా? ఇది మాత్రమే కాదు కానీ, ఒక నరహంతకునిగా, ఒక వ్యభిచారికునిగా, అబోధ సాక్ష్యము పలికేవాడిగా, నీ పొరుగువానిది ఆశించేవాడిగా, దోచుకునేవాడిగా నువ్వు ఉంటే, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఒకవేళ నువ్వు అన్నీ పోగొట్టుకుంటే తిరిగి మరలా అన్నీ కొనసాగించడానికి ప్రయత్నించి, అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు కదా. ఒకవేళ ప్రార్థన జీవితం పోగొట్టుకున్నా, విశ్వాసాన్ని పోగొట్టుకున్నా, నీతిని పోగొట్టుకున్నా, యథార్థతను పోగొట్టుకున్నా, సత్యాన్ని, సమాధానాన్ని పోగొట్టుకున్నా, తిరిగి మరలా వెతుకు. ఏది పోగొట్టుకున్నావో, ఎక్కడ పోగొట్టుకున్నావో, ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో జారిపోయావో, తిరిగి మరలా దొరికేంత వరకు, తిరిగి మరలా నువ్వు సంపాదించుకున్నంత వరకు, తిరిగి మరలా ఆ ఆజ్ఞలను, దేవుని మాటకు లోబడి వెతుకు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలా సహాయం చేసిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కూడా ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉండే దేవుడు కదా. పోగొట్టుకున్న దాన్ని వెతికి అనుసరించు. అప్పుడు దేవుడు తన ఆశీర్వాదంతో, తన దీవెనతో, తన కృపతో నింపి దీవించునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.